హాయ్ ఫ్రెండ్స్, సాయి పల్లవి అంటే డీసెంట్ రోల్స్ కి పెట్టింది పేరు. ఫిదా నుంచి విరాట పర్వం గార్కి వరకు ఆమె ఎలాంటి పాత్రలు పోషించిందో తెలిసిందే. నటిగా ఆస్కారం ఉన్న పాత్రతో పాటు ఎలాంటి అసభ్యతకు ఛాన్స్ లేని పాత్రలే చేసింది. తెరపై రొమాంటిక్ గా నటిస్తేనే చూస్తారా, అందంగా నటిస్తే చూడరా అన్న దాంతో కొత్త మీనింగ్ ని పరిచయం చేసింది పల్లవి. కేవలం తన నటన ప్రతిభతోనే ఇంతకాలం డీసెంట్ పాత్రలు నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను గుర్తింపును దక్కించుకుంది. దశాబ్దం కెరీర్ లో సాయి పల్లవి రొమాంటిక్ పాత్రలు పోషించింది అన్నది మాత్రం ఎక్కడా కనిపించలేదు. కనీసం గాసిప్ కూడా ఛాన్స్ ఇవ్వకుండా పాత్రల విషయంలో అంత కేర్ఫుల్ గా ఉంది కాబట్టే అది సాధ్యమైంది. కోట్ల రూపాయల పారితోషికంతో ఆమెను మధ్య పెడదామని చాలా మంది దర్శక నిర్మాతలు ప్రయత్నం చేశారు. కానీ అందుకు సాయి పల్లవి ఒప్పుకోలేదు. పాత్రల విషయంలో తనకంటూ కొన్ని పరిమితులు విధించుకునే ఇంతకాలం పనిచేసింది. మరి తాజాగా అమ్మడు ఆ పరిమితుల్లో కొన్నింటిని సడలించిందా? తాను సైతం రొమాన్స్ కి రెడీ అంటోందా?